దీపావళి రోజే ఓకే. హార్ట్ అటాక్ వచ్చింది. హాలిడే ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రాగానే నేను దేశ్ముఖ్ హాస్పిటల్ ఉండే ఓయూ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడికి తీసుకెళ్తున్నాము, మధ్యలోనే చనిపోయారు. జస్ట్ అబౌట్ నాకు అప్పుడు 30 ఇయర్స్, మా హస్బెండ్కి 33 ఇయర్స్. అంత చిన్నతనంలోనే నాకు హస్బెండ్ వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి ఏమైపోయిందంటే మొత్తం ఫ్యామిలీ నా మీద పడిపోయింది. ఫ్యామిలీ బాధ్యతలు నేనే తీసుకున్నాను. పాప కూడా 6th క్లాస్ కాబట్టి ఇంకా నేను మార్నింగ్, మాకు అప్పుడు ఎలా ఉండేదంటే ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉండేది. హైదరాబాద్ నుంచి ఆ బొమ్మల రామరం వెళ్ళడానికి ఇంటీరియర్ ప్లేస్ లాగా ఉండేది అప్పుడు. సో అక్కడికి వెళ్ళాలంటే మార్నింగ్ ఒక బస్సు, నైట్ ఒక బస్సు. అది యాదగిరిగుట్ట బస్సు. యాదగిరిగుట్ట ఊర్లన్నీ విలేజెస్ అన్నీ తిరుక్కుంటూ బొమ్మలారం విలేజ్ వచ్చేది ఆ బస్సు. మార్నింగ్ అయినా నైట్ అయినా. అయితే మేము నైట్ ఇంటికి వచ్చేవరకు 8:30, 9 ఒక్కొక్కసారి అయ్యేది. బస్సు చుట్టూరా తిరిగి వస్తుంది కాబట్టి. అలా ఓన్లీ 1 బస్సు. ఆ 1 బస్సు మిస్ అయిందంటే ఈ లారీలో టిప్పర్లో ఎక్కి రావాలా, బస్సెస్ లేవు ఇంకా. అట్లాంటి ఏరియాలో పనిచేశాను నేను అప్పుడు. అందుకని సడన్లీ హస్బెండ్ వెళ్ళిపోయేసరికి ఇంకా పాప బాబు ఇద్దరే అయిపోయారు. నేనేమో కంపల్సరీ జాబ్ చేయాల్సిన పరిస్థితి. ఆ టైంలో ఏం చేసిందంటే పాప కొద్దిగా నా ప్రాబ్లము, నేను పడుతున్న బాధ అన్నీ చూసి తను మెల్లిగా తమ్ముడిని టేకప్ చేసుకుంది. అంత చిన్న వయసులో అంత చిన్న మైండ్ తోటే నేను మమ్మీకి సాయం చేయాలా, ఇప్పుడు నేను హెల్పింగ్ ఉండాలా, డాడీ లేడు అనే దాంతో తను మెల్లిమెల్లిగా తమ్ముడిని హ్యాండ్ ఓవర్ చేసుకొని అమ్మ నాకు ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ కొని అమ్మ నేను నేర్చుకుంటాను అంది. ఆ చిన్న వయసులోనే ఒక చిన్న స్కూటీ సెకండ్ హ్యాండ్ది మాట్లాడుకొని ఆ చిన్న స్కూటీ కొనిచ్చాను. అప్పుడు సైకిల్ లాగా ఉండదు ఒక స్కూటీ, పాతవి. అది కొనిచ్చాను. ఇంకా అప్పుడు తను దాన్ని తెలిసిన వాళ్ళతోటి నేర్చుకుని బాబును 3:30కి స్కూల్ నుంచి రాగానే వాడికి డ్రెస్ చేంజ్ చేసేసి, వాడికి పాలు తాగిచ్చేసి, బిస్కెట్లు తినిపించేసి, తను కూడా డ్రెస్ యూనిఫామ్ చేంజ్ చేసుకొని తమ్ముడిని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని తమ్ముడిని ట్యూషన్లో వదిలిపెట్టేది, తను ట్యూషన్కి వెళ్ళిపోయేది. మళ్ళీ వచ్చేటప్పుడు తమ్ముడిని పికప్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేది. సో ఆమె మీరు పడుతున్నటువంటి బాధలను చూడలేక ఆమె కూడా మీకు సహాయపడుతూ ఉంది. వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది నా ప్రాబ్లంలో. నేను తను కూడా షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. సూపర్.